వారు ఈ రహస్యంలో కొన్ని తన నారాయణ దివ్య ప్రబంధనలను తిరువాయుమతులను గుప్తంగా అనుగ్రహించారు. తనకు శుశ్రూష చేసి మధుర కవియాల వారు మాత్రం ఈ శరీరము యోగ సిద్ధి వల్ల శ్రమించే మధువు వంటి దివ్యామృతాలను పొందే రహస్యం బోధించారు. దీని సూచనగానే మధుర శబ్దంతో మధుర కవియాల వారి పేరు సాధకం చేశారు. ఈ ప్రాచీన యుగంలో యోగ విద్య వేదంలో మధు విద్య అనే పేరుతో వేదకాలకులకు ఉపదేశించారు. దీన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు కాలక్రమంలో నష్టపోయిన ప్రాచీన యోగ సాంప్రదాయంగా పునరుద్ధరించిన తన పేరు సార్థకంగా మధుసూదనుడు అన్న రహస్యనామంతో ఆ యోగ సాంప్రదాయంను మధుర భక్తి రూపంలో ఆచార పరంపరగా అనుగ్రహించారు. అంతేగాక తన నివసించే పట్నం మధురపురిని మధు సాంప్రదాయాన్ని అనుగ్రహించారు. కాలక్రమంలో ఈ యోగసిద్ధి విధానం శ్రీ నాథమునీశ్వరుల వరకు శ్రీ వైష్ణవాచార్య పరంపరలో కొనసాగింది. వారు ప్రతినిత్యం రోజుకు 18 గంటలు అఖండ యోగ సమాధిలో నిర్వికల్ప యోగ సమాధిగా తురీయావస్థలో కూర్చుని నేలకి 10 అడుగుల ఎత్తున నిరాధారంగా తపస్సు చేసేవారు శ్రీ నాథమునీశ్వరులు. ఇది అనుష్ఠానం చేసే వైష్ణవ సాంప్రదాయంలో యోగ సాంప్రదాయ పరంపర. ఆ కారణం చేత నమ్మాళ్ళ వారి తర్వాత భిన్నమైన యోగ సాంప్రదాయం శ్రీకృష్ణ ప్రభుచే ఉపదేశించబడి యోగ సాధన రహస్యం తిరిగి నమ్మాళ్ళ వారి సమాధం ధ్యానిష్ఠగా దీక్ష చేసి రాత్రింబోలు ప్రార్థించగా వారు ప్రత్యక్షమై వారికి కొన్ని పాసురాల తిరువాయుమద రహస్యములను ఉపదేశంగా పొందారు. యోగ సాంప్రదాయం భిన్నం కానీ కలియుగ కాల ప్రభావం చేత యోగ విద్య నాదముల వరకు యామలాచార్యుల వరకు మధ్య చిన్నమైంది. ఇది చారిత్రాత్మక రహస్య సాంప్రదాయంలో నడిచిందని పరిశోధించే ఈ యొక్క వివరణకు ఉద్దేశం జీవన్ముక్తి మార్గం పరమార్థోపదేశం. ఈ రహస్య మొదల యోగ సాధన విధానం శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన నిర్యాణం చెందే సమయంలో ఆసనం కాక రహస్యంగా ఉద్ధమునికి సూచనగా తెలిపారు. మిగతా సాధన విశేషాలు హిమాలయ పర్వతంలో తపస్సు చేసుకుంటున్న మైత్రేయ మహర్షిని సందర్శించి వారి నుండి పొందమని ఆదేశించాడు. ఫలితంగా శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ఉద్ధవుడు హిమాలయంకు పోయి అక్కడ కృష్ణ భార్యులను కొందరు మహాయోగులతో కలిసి కలియుగాంతం వరకు శంబల్ అనే రహస్య గ్రామం వద్ద తపస్సులో ఉన్నాడు. కలియుగ భగవాన్ శ్రీమన్నారాయణ పదవతారంగా ఈ కలియుగాంతంలో అవతరించే రహస్య గ్రామం ఈ శంబల గ్రామం. ఇలా ఉద్ధవునికి రహస్య యోగ సాంప్రదాయం శ్రీకృష్ణ ప్రభు శ్రీమద్భాగవతం 11వ స్కందములో వివరిస్తూ ఉద్ధవ నీవు అడిగిన పరమార్థోపదేశం నేరుగా చెప్పుడుకు వీలు పడదు. గతంలో మా ముత్తాత యదు మహారాజులకు అవధూత నీకు దత్తావధూత శ్రీ దత్తాత్రేయుల వారికి జరిగిన సమాధి అవధూత యదు సంవాదముగా తెలిపారు అని చెప్పి కొన్ని యోగ రహస్యములు అందించారు. అందులో కొన్ని ముఖ్యమైనవి ధారణ అనగానేమి 1, 2 ధారణ ఏ విధంగా స్థిరమై నిలిచిన, 3 పరతత్వం లేక పరమాత్మ లేక శ్రీమన్నారాయణ పరతత్వం అనగానే, 4 అది మనల్ని తల్లిదండ్రుల వలె మన ఆత్మ శరీరం ఆహారం వలె పోషించే రహస్య యోగ ప్రక్రియ ఇది. 5 ముక్తి యొక్క స్వరూపమేమి, 6 సమాధి అనగానేమి, జీవన్ముక్తులు పరమాచార్యుల యొక్క పరమ గురువులు ఎక్కడ ఉందరు, వారి ఉపదేశముల యొక్క విధానం ఎట్టిది వంటి రహస్యములు కొన్నిటిని శ్రీకృష్ణ భగవానుడు భాగవతం 11వ స్కందములో అవధూత యదు సంవాదములో వివరించారు. ఇందులో రహస్యముల పేద వేద రహస్య యోగ శాస్త్ర గ్రంథం 1 దత్తాత్రేయ యోగ సూత్రములో ప్రతిపాదించమనివి, 2 పతంజలి యోగ సూత్రములో చెప్పిన విడిచిన పరమ రహస్యములు, 3 శ్రీకృష్ణ ప్రభు భగవద్గీతలో ఉపదేశించకుండా విడిచివేసిన తర్వాత ఉత్తర గీతలో ఉపదేశించిన యోగ సాధన రహస్యములు ఇవే. ఇందులో ఒక్కటి మాత్రం ఇక్కడ ఉదాహరిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పరమ మోక్షమైన చెప్పబడిన శ్రీమన్నారాయణ అష్టాక్షరి మహామంత్రం. ఈ మంత్రం యోగ విధానంలో ఉపయోగించే రహస్యం భగవద్గీతలో సూచనగా చూపిస్తూ ఈశ్వర సర్వభూత ఉద్దేశ అర్జున తిష్టతి తమేవ శరణం గస్య. ఓ అర్జున, పరమాత్మ సర్వజీవులను ఉదయస్థానంలో ఉంటాడు, ఆయన శరణ పొందు, సర్వవిధములు ఆయన ఉపాసించం భావన చేయి, సర్వభావీన భారత అని చెప్పినాడు. కానీ ఉదయ కేంద్రంలో భగవంతుని ఉపాసన మార్గం ఏదో చెప్పలేదు. దాన్ని భగవద్గీతలో చెప్పాక విడిచినాడు. ఉత్తర గీతలో దీన్ని విశదీకరించారు. ఓ అర్జున,
యోగ సాధన ఉదయం కేంద్రీయ అనాహత చక్రం, ఇందులో ఉదయంలో ఉండే అష్టాదశ పద్మే నా యొక్క పరమాత్మ యొక్క దైవీ ప్రకృతి అనబడే అష్టావిధ ప్రకృతి భిన్నా ప్రకృతి రష్టద అనియు అప్రేయమెత్తిన శన్యాం ప్రకృతి విధేయమే పరాం అంటూ మామూలు ప్రపంచంలో స్థూల ప్రకృతి కాక నా దైవీ ప్రకృతి 8 విభాగాలు గలదని సూచించాడు. ఉత్తర గీతలో ఈ 8 దళములు గల హృదయపద్మంలో శ్రీమన్నారాయణ మంత్రం లేక తిరుమంత్రంలో ఒక్కొక్క అక్షరంలోను ఒక్కొక్క దశంలోను న్యాసం చేయమన్న ఆ హృదయం పద్మంలోని నిశిరాత్రి యోగ మైలుకను జ్ఞాని జపించాలని తెలిపాడు. ఈ మార్గాన్ని దత్తావతారం పిలువబడే షిరిడీ సాయినాథుడు కూడా తన భక్తుడైన తాత్యాను అర్ధరాత్రి నిద్రపోనివ్వకుండా మేల్కొని ఉంచి నా హృదయంలో చెవిపెట్టి విను భగవన్నామం వినపడుతుంది. ఎప్పుడు వినిపించడం ఆగిపోతుంది అప్పుడు నన్ను లేపు అంటూ అర్ధరాత్రి నిద్రలో ఉంచి లేపి తనని ప్రబోధించను ప్రమాణించాడు ప్రతి రాత్రి. ఈ మేల్కొల్పుటే గాఢ నిద్రలో ఇంట్లో తలుపులు విడాయించుకుని రత్నమై నవరత్న కాంతులతో వెలిగే దీపాలతో నిండి భవంతిలో నిద్రించే నప్పిన్న పిరాటి నిలాది వంటూ గోదాకన్య చెప్పిన దివ్య పాసరాల్లో మొదటి 12వ పాసములో 9వ పాసరం అదే పనిగా నిద్రలేవటం, మేల్కోవడం, పాఠం, తలుపులు మోసుకున్న వాటిని తట్టడం, లేచి గుహ నుండి బయటకు వచ్చే సింహం వలె హృదయ గృహం పరమాత్మ అంతర్యాముగా బయటకు వచ్చి సాక్షాత్కరించేలాగా భమ్ అనే శంఖధ్వని వినిపించేలాగా శంఖం కావాలంటూ అనగా అనాహత హృదయ చక్రంలో ప్రణవం శంఖంలాగా తన హృదయంలో నిర్మించేలాగా తన పాసంలో కలిలో ఘోరంగా నిర్మించమని లేపుతుంది గోదామాత. అది మన కోసం కళలో నిద్రించే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తిరిగి మేలుకొల్పవలసిన సమయం ఇప్పుడే యత్నించింది. అందుకే శ్రీ నమ్మాళ్ళ వారు అనుకుంటున్న దివ్యోగ సాధన సాంప్రదాయాల అసలు ధరణిలో దాచిన రత్నాల వలె కొంచెమైనా తెరిచి చూపించడానికి వీలుపడుతుంది. దీన్ని గ్రహించగల యోగ పురుషులు మాత్రమే దీన్ని దివ్య సాధన రహస్యాలను నిలుస్తానికి వీలుపడుతుంది. అట్టి సమయంలో చేసే సాధన ధనుర్మాసం అని వ్రతం అని గ్రహించి కలియుగాంతం రాబోయే కలికి భగవాన్ అవతరణ ఈ మార్గశీర్ష మాసంలో వచ్చే దత్త జయంతి నాడు యోగ పర్వకాలను రహస్యంగా గోదాకన్యను సూచిస్తూ తన మొదటి పాసంలోనే మార్గదెత్తింగులంటూ ప్రారంభించింది. ఈ పాసనములు అనేక జ్యోతిష్ సిద్ధయోగ లంబికా యోగ కేసరి ముద్ర శ్రీకృష్ణ పరమోపాయంగా ఆశ్రయించి శ్రీవారి ప్రేమను అర్థించింది. ఆ తర్వాత 23వ పాసంలో గుహలో నిందిన సింహం వలె మేల్కొల్పి వెడలు వచ్చి సింహాసనంపై కూర్చుని తన ప్రార్థన విని అనుగ్రహించమని కోరింది. తర్వాత పాసంలో స్వామికి మంగళాశాసనమని వచ్చి స్వామిని కొలుగొట్టుకుని ఆనందమును కూడాల వైభవం 27వ పాసం మధురంగా వర్ణించి తమను సన్మానించమని కోరింది. తర్వాత 2వ పాసంలో శ్రీవారు తనకు విడరాని సంబంధం చెప్పి తాము కేవలం పరణ వ్యాఖ్యం కోసం రాలేదని పరమాత్మతో 7 జన్మల సంబంధం నిలవరాని అనుబంధం రక్షించమనుకుంది. తర్వాత స్వామి సముద్రం సంబోధించిన ఆపచారం మన్నించమని అపరాధ క్షమాపణ స్తోత్రమును చేసింది. తన తప్పును క్షమించి తన యొక్క పరమ ప్రయోజనమును